ప్రజల మైండ్స్ని విషపూరితం చేయడానికి రకరకాలుగా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ నా డిబేట్ లో దాని పబ్లిసిటీ ఇవ్వకండి సార్, అవసరం లేదు. రాయించుకో నా డిబేట్ లో దాన్ని విశ్లేషించాలి. నేనే ఇవ్వట్లేదండి సార్ పబ్లిసిటీ. లేదు లేదు, దాన్ని విశ్లేషించాల్సిన అవసరం లేదు. నిమిషం వినండి వికే గారు. ఒక్క వైసీపీ అదే ఇప్పుడు అది వైసీపీ కరపత్రికే కదా. ఇప్పుడు వైసీపీ వారి వాదన పోనీ అలా అనుకుందాం, పోనీ వైసీపీ వారి వాదన ఏంటి, మేము రాయించుకుంటే 50% ప్లస్ రాయించుకుంటాం కదా, మేము 41% ఎందుకు రాయించుకుంటాం, మెజారిటీ షేర్ హోల్డింగ్ మేము తీసుకుంటాం కదా అని చెప్పి కూడా ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ అనే ఒక హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో కేవీ రావు గారికి సంబంధించినటువంటి హోల్డింగ్ కంపెనీ, ఆ హోల్డింగ్ కంపెనీకి ఉన్నటువంటి మొత్తం వాటా 41.12%. సో ఆ మొత్తం వాటాని కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే హోల్డింగ్ కంపెనీకి ఉన్నటువంటి మొత్తం వాటాని రాయించేసుకున్నారు అక్కడ. ఇప్పుడు ఒకవేళ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే హోల్డింగ్ కంపెనీకి 50% ప్లస్ ఉందనుకోండి, 50% ప్లస్ రాయించుకునేవాళ్ళు. కానీ వాళ్ళకు ఉన్నదే 41.12% కాబట్టి ఆ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ ఏదైతే కేవీ రావు గారు చెందినటువంటి కంపెనీ ఉందో దాన్ని మొత్తం రాయించుకున్నారు, ఏం వదిలిపెట్టలా. కాబట్టి వాళ్ళు చేసినటువంటి వాళ్ళు అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇంకా కూడా వాళ్ళు వాళ్ళు చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవటం కోసం చేస్తున్నటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఒకసారి ఈ డిబేట్ ద్వారా ప్రజలకు కొంత వాస్తవాలు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే నేను పాయింట్ మహతీర్ మహమ్మద్ ప్రధానో ప్రెసిడెంటో తెలియదు అన్నట్టుగా మాట్లాడినాక ఇక మనం దాని గురించి ఏమి విశ్లేషిస్తాం వాళ్ళ దీని గురించి. సో సార్ దీని మీద చక్రవర్తి గారు విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి అబద్ధపు మాటల మీద ఇవాళ మనం ఎందుకు డిబేట్ పెట్టాం? ఎందుకంటే నిజాలు తెలియజేయటం కోసం. అంటే వాళ్ళు కాలం కాలిపోయిందో కర్మం కాలిపోయిందో, ఆయన పెద్దల సభలో సభ్యుడు, ఆయన ఎంపీ, ఆయన మాటకు ఒక వెయిట్ ఉంటుంది, మంచికి చెడుకు కూడా వెయిట్ ఉన్నట్టే ఆయన మాటకు వెయిట్ ఉంటుంది. ఇప్పుడు ఆయన మీద లుకౌట్ నోటీస్ ఇష్యూ అయింది. మరి ఒక రాజ్యసభ సభ్యుడి మీద లుకౌట్ నోటీస్ ఇష్యూ అయిన తర్వాత ఆయన ఎంపీగా ఉండడానికి అర్హుడేనా? ఆయన విదేశాలకు వెళ్ళకూడదు కదా లెక్క ప్రకారం, ఈ లుకౌట్ నోటీస్ ప్రకారం. మరి ఒక ఎంపీగా వేరే